అందరికీ నమస్కారం. నా పేరు మేదరమెట్ల మల్లిక్. నాది కూడా మీ పెదకూరపాడు కాన్స్టిట్యుయెన్సీ. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి భాష్యం ప్రవీణ్ గారిని మంచి మెజారిటీతో గెలిపించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా మనం పరిశీలిస్తే నంబూరు శంకర్రావు గారు ఎమ్మెల్యేగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి అనేది అస్సలు జరగలేదు. మనం ఒకసారి పరిశీలిస్తే నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు, ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు లేవు, మంచినీటి సమస్య, అలాగే రోడ్లు, ఏ విలేజ్ లో చూసినా కానీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక రీచ్లు చాలా ఉన్నాయి. నంబూరు శంకర్రావు గారు ఈ ఇసుక రీచ్ల ద్వారా అక్రమ సంపాదన చేస్తూ, అట్లాగే ముఖ్యంగా మన నియోజకవర్గంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో వాడాల్సిన ఇసుకని వాడకుండా వివిధ రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ మన నియోజకవర్గానికి ఎంతో నష్టం జరిపిన చరిత్ర మనం ఒకసారి గమనించాలి. పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి క్యాపిటల్ లో భాగం. అమరావతి క్యాపిటల్ ఆగిపోవడం వల్ల పెదకూరపాడు నియోజకవర్గంలోని మనం అందరం ఎంతో నష్టపోయాం. మరీ ముఖ్యంగా ఒకసారి గమనిస్తే మన భూముల విలువలు 2014 నుంచి 2019 మధ్య ఎంత ఉన్నాయి, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 19 నుంచి 24 మధ్య ఎంత ఉన్నాయని ఒక్కసారి మనం కంపేర్ చేసుకుంటే మనం తెలుస్తుంది మనందరం ఎంత నష్టపోయామని చెప్పనని. అందువల్ల దయచేసి పెదకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ గారిని గెలిపిస్తే మీ సమస్యలన్నీ తీరడంతో పాటు మీ కుటుంబంలో ఉద్యోగాలు, అట్లాగే వివిధ సమస్యలు తీరి అందరూ సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దయచేసి భాష్యం ప్రవీణ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను.